కార్తీక మాసంలో 3వ సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని శివాలయాలన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాల్లో హరహర మహాదేవ శంభో శంకర మంత్రం మారుమ్రోగుతోంది. సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుండే భక్తులు తండోపతండాలుగా ఆలయాలకు చేరుకొని దర్శనం కోసం క్యూలైన్లలో నిల్చున్నారు. కార్తీక మాసం సందర్భంగా మహాపవిత్రమైన సోమవారం నాడు గుంపు, సంగమేశ్వరం, సీతానగరం, గుచ్చిమి వంటి పుణ్యక్షేత్రాలలో మరియు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. కృష్ణుడి గారు బాగున్నారా? ఆరతి తీసారా? నర్సంపేట పట్టణంలోని జేఎస్టీ టాకీస్ సమీపంలో గల ఓ క్లాస్ స్టోర్ షాప్ లో అర్ధరాత్రి విద్యుత్ షాక్ సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షాపు పూర్తిగా దగ్ధమైంది. అయితే ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న 2 వ్యక్తులు ప్రాణాలతో బయటపడటంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ సంఘటనలో షాపులోని దుస్తులు, విలువైన వస్తువులు దగ్ధం కావడంతో సుమారు 80 లక్షల రూపాయల మేర నష్టం సంభవించినట్లు షాపు యజమాని బొప్పారతిరాజు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పైన పిల్లలు కానీ అన్ని సామాన్ బ్యాగ్, పిల్లల బుక్స్, బ్యాగ్ ఏం లేదు సార్. ఇక మొత్తం ఇంత ఏం లేదు సార్. డబ్బులు సార్లేదు. నా పేరు షాప్ పేరు శ్రీరామ రాష్ట్రం. రాత్రి బాగా 10 చదివి ఉంటాయి. పైన మంచి కింది పాడుతుంది. మధ్యరాత్రి 1 గంట ప్రాంతాన ముందు మా నాన్న పండుతున్నాడు. మా నాన్న పండుకున్న ఆయన మధ్యలో నేను నడుపుతున్నాను. మా నాన్న పొగ మొత్తం వరకు రాజు పొగట్టేసి దాని మొత్తం తిరిగేద్దామంటే మొత్తం నాకు ఏమైతే తెలియదు. ఇద్దరు ముందు నుంచి షాపు రేటుగా మా నాన్న తీస్తే మొత్తం తిరిగారు. దేశంలో పక్క తిరిగి ఆయన పక్క ఇది కిందికి వచ్చేసరికి 2 అడుగులు పే చేసిన 2 సార్లు వాళ్ళు రెస్పాన్స్ అయింది. ఎట్లా అట్లా రాష్ట్ర వాళ్ళు బయటికి వాళ్ళు పోతున్నారు.